ఏమన్నా కనిపిస్తున్నా మెల్లగా ఇక్కడ వచ్చిందా? ఓకేనా? చాలు చాలు కనిపించిందా? కనిపించి టీమ్ కి నెట్ బౌలింగ్ చేసి వచ్చాడు. పవన్ బాబు వచ్చేసిండు. ఇక్కడ పెట్టకూడదు ఇష్టం. గుడ్ మార్నింగ్ బాయ్స్. మంచి వీడు టూ మచ్ అసలు. ఈ వర్షమా మంచిగా అర్థం కావట్లా. వెళ్ళిపోమా ఏమైనా క్లీన్ చేసుకున్నాం. దుమ్ము దుమ్ము ఉంటుందమ్మా క్లీన్ చేస్తా. పవన్ ఇక్కడ పెట్టలేకపోతే కార్ తీస్తా. నాకైతే వర్షం అర్థం కావట్లేదు, మంచి అర్థం కావట్లేదు. చూడు విజిబిలిటీ ఉండదు అసలుకి, జీరో విజిబిలిటీ. ఇట్లా కార్ బయట పెడితే బెనిఫిట్స్. సో బాయ్స్ స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు పవన్, నేను, భరత్. ఈరోజు ఏంటంటే 7 అయిపోయింది ఆల్రెడీ ఇక్కడే, కానీ టూ మచ్ ఫాగ్ అసలు. అంటే అసలు కార్ దగ్గర వర్షం పడిందా లేకపోతే ఫాగ్ అర్థం కావట్లేదు. కార్లో మొత్తం బయట టూ మచ్ ఉన్నాయి కదా, బయట అసలు విజిబిలిటీ లేదు. అసలు మనం ఎక్కడ ఉన్నాం రా? హైదరాబాద్ అనేది. స్నో చూడు, స్నో అంట, ఫాగ్ చూడు. అమ్మ అసలు విజిబిలిటీ లేదురా పోయి. ఏమన్నా కనిపిస్తున్నా మెల్లగా ఇక్కడ వచ్చిందా? ఓకేనా? చాలు చాలు. వెనకాల లైట్ కూడా లేదు. ఇట్లాంటి వాడి వల్లనే మొన్న యాక్సిడెంట్ అయింది. లైట్స్ లేవు, ఏం లేవు. బ్రేక్ లైట్స్ పెట్టుకోవాలి. అంతే చెప్పినా కదా, మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇంతే. మనం మారం, మేం మారం. ఇది కూడా బైక్ కూడా లేదు బ్రేక్ లైట్. ఏ లైట్స్ లేవు వాడికి, అసలు టైల్ లైటే పని చేయట్లేదు. నిన్న నైట్. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే, ఈరోజు టీమ్స్ ఏంటంటే, మనం లాస్ట్ వీక్ ఆడాం కదా, మనం వన్ అయినాము. అదే టీం వాళ్ళు మళ్ళీ ఈరోజు కూడా ఆడతామన్నారు ఈ మ్యాచ్ కూడా. సో వాళ్ళు ఏం చేశారంటే, మేబీ తెలిసి ప్లేయర్స్ని తెచ్చుకోవచ్చు, లాస్ట్ టైం ఓడిపోయారు కదా. అయితే టీం నేమే చేంజ్ చేశారు. టీం నేమ్ మొత్తం చేంజ్ చేశారు. మరి టీం అంతా సేమ్ అంట కానీ టీం నేమ్ ఎందుకు చేంజ్ చేస్తారో తెలీదు. సో మేము కూడా జెర్సీ చేంజ్ చేసాం. సో ఈ జెర్సీ ఏంటంటే రెగ్యులర్గా బ్లూ జెర్సీలో కనిపిస్తుంది కదా, ఈ రెడ్ జెర్సీ ఏంటంటే మాదే వైకింగ్స్. సో మాకు ఇనిషియల్గా 2 టీమ్స్ ఉండే, మా దాంట్లోనే మేము ఇంటర్నల్గా ఆడేవాళ్ళము. సో అప్పుడు చేసుకున్నాం, అప్పుడు జెర్సీలు ఇవి. సో తర్వాత మేము ఆడట్లేదు, ఆ టీము ఎవరు లేరు, అంతా చాలా మంది వ్యానిష్ అయిపోయారు. సో ఆ టీం మేము ఆడట్లేదు, మ్యావరిక్స్ ఆడుతున్నాం రెగ్యులర్గా. సో మనమే చేంజ్ కోసము చాలా రోజుల నుంచి వేసుకోవట్లేదు కదా, సరే ఈరోజు ఈ జెర్సీ వేసుకుందాం ఆడదాం అని చెప్పేసి వైకింగ్స్ జెర్సీ వేసుకొచ్చాం. చాలా పాతది, కొంచెం టైట్ అయింది చూడాలి మరి. ఇప్పుడు వచ్చినాం గ్రౌండ్కి. గ్రౌండ్ సిచ్యువేషన్ చూస్తే మీరు షాక్ అవుతారు అసలుకి. ఇది గ్రౌండ్ పరిస్థితి. ఇలా ఉంటే నాకు తెలిసి ఈరోజు గంట అయిద్దాం ఇంకా స్టార్ట్ చేయడానికి. మా వాళ్ళందరూ కార్లలో కూర్చొని హీటర్లు వేసుకొని కార్లలో కూర్చొని ఎవరు దిగలే, ఎవరు దిగలేడు. ఏం చేస్తారు కార్లో కూర్చొని? ఏం చేస్తారు కార్లో కూర్చొని? హీటర్ అయినా ఏమైనా చేస్తున్నారా? కనిపించిందా? కనిపించి శవన్ భాయ్, లాస్ట్ వీడియోలో నీ గురించి చెప్పిన, అవునా? నువ్వు చూడలే. శ్రవణ్ మామ, యూట్యూబ్ కి శ్రవణ్ బ్రో వస్తాడు, మీకు శ్రవణ్ గురించి చెప్పాలొద్దా ఆయన అడిగి చెప్తా అన్న. బ్రో ఏంది ఇట్ ఈస్ మోర్ లైక్ అరకు అవుటింగ్ టుడే. నేను ఆల్రెడీ వచ్చినప్పుడు చెప్పిన విఆర్ ఇన్ కులుమనాలి అని. ఏంది అసలు 1 hour పడుతుందా క్లియర్ అవడానికి? సన్ ఈజ్ అవుట్ కానీ అది బాగానే ఉంది బ్రో. మామ అక్కడ ఎవడో కనిపిస్తుంది, ఎవడాడు? ఫాగ్ లో పవన్ గారు గులుగులు చేస్తున్నాడు. ఫాగ్ లో ఏం చేస్తున్నారా నాయన? పవన్ అరే అందరు చూస్తున్నారు. అరే పవన్, పవన్ ఏం చేస్తున్నారా? సూర్యుడు ఏడున్నావు? సూర్యుడు బయటకు వస్తున్నాడు ఈరోజు.
వచ్చేటట్టు కూడా లేడు. టైం 8 అయింది. హెయిర్ మీద బియర్డ్ మీద మొత్తం ఫాగ్ పడింది. పచ్చిగా చూడు మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫాగ్ అయితే ఇంకా ఉంది. సో ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఏమైంది, లేవడం ఒక డ్రీమ్తో లేచిన. అంటే మంచి డ్రీమ్, మెలకు రాలేదు, లేయాలనిపించలేదు, కానీ లేయాల్సి వచ్చింది మ్యాచ్ ఉందిగా. ఆ డ్రీమ్ ఏంటంటే ఒక ర్యాండమ్ సెలబ్రిటీ ర్యాండమ్గా కలిశాను. ర్యాండమ్ సెలబ్రిటీ కాదులే కానీ చెప్తున్నా, ఒక సెలబ్రిటీ ర్యాండమ్గా బయట కలిసాము. అట్లా కన్వర్జేషన్ బిల్డప్ అయింది. అంటే నార్మల్ ఫ్రెండ్లీ కన్వర్జేషన్, చాలా మంచిగా మాట్లాడుకున్నాము. ఏదో ఈవెంట్లో కలిసాము. తర్వాత ఒక బైక్ రైడ్కి వెళ్ళాము. ఆ బైక్ రైడ్లో ఇట్లా బైక్లో వెళ్తున్నా వచ్చి లేపారు ఇంట్లో. అట్లా ఆ సెలబ్రిటీ ఎవరో చెప్తే తంతానండి, చెప్పాను. ఆ చాయ్ వాళ్ళ రఫీ భాయ్, థ్యాంక్ యూ ఫర్ చాయ్. ఫరూక్ భాయ్, థ్యాంక్ యూ ఫర్ ది చాయ్. సిగ్గు లేకుండా కూర్చున్నాడు. చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. మీరు నిజాయితీగా చెప్పండి, అది మచ్చికి మీరేనా ఇచ్చేది? బచ్చికి మా శ్రవణ్ భాయ్ గిఫ్ట్ తెచ్చిండు. అది శ్రవణ్ గారు ఇచ్చింది, మోహిత్ పంపించాడు. యాక్చువల్లీ దాంట్లో టీ-షర్ట్ లేదు, దాంట్లో వేరేది ఉంది. ఏముంది వేరేది? దాంట్లో వేరేదేదో ఉంది. ఏంటది? అది చిన్న బ్యాట్ పంపించాడు. బ్యాట్ మిస్ అవుతున్నాడు. You can't buy happiness, but acha you can buy stocks, and that's pretty close. Stock boy. क्या? मुंह खोल दे, मुंह खोलो. Please give good suggestions about the stock to the team. Glove. We want to be Close. Wear it actually. The way you wear before Mohit. अरे वाह. You can't buy happiness. Actually, మా వాడు స్టాక్ మార్కెట్. Thank you so much everybody. I'll make you all proud very soon. Yes. Don't make us proud. Make us rich. Make us rich, damn rich. Don't make us proud. We don't need to get proud. We don't need to get rich. నీ పోర్ట్ఫోలియో ఎంత మంచి చెప్పు. అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను నా పోర్ట్ఫోలియో ఆయనకే హ్యాండిల్ చేయమని చెప్తాను. అరే వా, మేనేజర్ అకౌంట్ దే రే Share whatever you want. Come on. So Yes, he is my vice captain. He's the fucking vice captain of our Mavericks or Vikings. గొడవద్దు. जब से सो गया था मैं, नींद उड़ गई मेरी. And this is the guy. This is the guy. Guy. What do you think? Why? What? Clear. Guy or gay? he's a gay, I'm a guy. No. There are the bachelors. See, he is the bachelor. And he is another bachelor. Oh, क्या पकड़ रहा है बॉल? इसमें खुश है तू. సో ఒకసారి మనం ఈ రోజు ఒక స్ట్రాటజీ ఏంటి, కెప్టెన్ వైస్ కెప్టెన్ మాట్లాడతారు. చెప్పాలి స్ట్రాటజీ. సో కెప్టెన్ వడ ఎట్లుండే? చాలా బాగుండే. సో ఫ్రెండ్స్, Extraordinary వడ. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మనకు వడ ఉండాలి. ఫస్ట్ మా కెప్టెన్ వడ నాకు చాలా ఇష్టం. మా వాడికి దోశ ఇష్టం. స్ట్రాటజీ యాక్చువల్లీ ఏంటంటే మ్యాచ్ గెలవాలి. గెలవడానికి మాకేం తెలీదు. శ్రవణ్ చెప్పాలి ఈరోజు. ముగ్గురు బాల్ పట్టుకుంటున్నారు. ఈయన యాక్చువల్లీ ఈయననే మా క్రికెట్. శ్రవణ్ నీ గురించి చెప్పాలా? చెప్పాలా నీది? నేను లాస్ట్ టైం చెప్దాం అనుకున్నా, చెప్పలేదు. అగో ఈయన మా శ్రవణ్, మనోడు ఎట్లా అంటే యాక్చువల్ గా కాప్ అయినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు. సో మనోడు ఏంటంటే ఫాస్ట్ బౌలర్. లాస్ట్ సీజన్ ఐపీఎల్ కి సిఎస్కే కి నెట్ బౌలర్, సిఎస్కే టీమ్ కి నెట్ బౌలింగ్ చేసి వచ్చాడు. సో ఏంటంటే ఈ ఇయర్ కూడా హోప్ సో మావాడు. తొందరలో you will see this guy. He's the next Mohammad Siraj From Hyderabad. Vikings. From Hyderabad. We are really proud of Mr. Shravan. Yeah, See, he is bowling now today. సో మ్యాచ్ అయితే టాస్ వాళ్ళు 1 అయ్యారు. వాళ్ళు యాజ్ యూజువల్ లాస్ట్ టైం లాగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో మేము ఫీల్డింగ్ ఫస్ట్ మాది. సో మేము యాక్చువల్గా ఏమంటారు, మేము టాస్ విన్ అయినా కూడా మేము బౌలింగ్ తీసుకునే వాళ్ళము. సో
సో వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, సో మాకు హెల్ప్ అయింది. సో చూడాలి మరి నెక్స్ట్ వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారు, మేము ఎంత వేస్తామని. సో విల్ కీప్ యూ పోస్టెడ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, ఈరోజు లేట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్. సో వాళ్ళు 191 కొట్టినారు. సో దాంట్లో 50 ఎక్స్ట్రాస్, 50 ఎక్స్ట్రాలు మా ఈసారి. ఏమో మాది కీపర్ రైలు చాలా పోయాయి, ఇంకా మా వాళ్ళు నోబుల్ వేశారు. సో చూడాలి మరి, వాళ్ళు ఓపెనింగ్ వెళ్ళినారు. మరి ఈరోజు ఇదే గ్రౌండ్లో మేము 196 చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు ఈ గ్రౌండ్లో. సో మరి 191 ఉంది, చూడాలి మరి ఏమైద్దాం. ఈరోజు పవన్ అండ్ ఫారూక్ భాయ్ ఓపెనింగ్ పోతున్నారు. కమాన్ బాయ్స్, మామా టేక్ కేర్. పవన్ 50 ఈరోజు ఇద్దరు సెంచరీ. సో మ్యాచ్ అప్డేట్ ఏంటంటే 11 ఓవర్స్ అయింది, 110 స్కోర్ చేసినాం, ఇంకొక 80 స్కోర్ చేయాలి. సో 9 ఓవర్స్ 80 రన్స్, యావరేజ్ ఓవర్కి 9-10 అట్లా కొట్టుకుని రావాలి. సో చూడాలి మా వాళ్ళు ఏం చేస్తారు. మా పవన్ ఓపెనింగ్ దిగి అవుట్ అయిపోయాడు, ఫారూక్ భాయ్ ఆడుతున్నాడు. ఫారూక్ భాయ్, సాగర్ అవుట్ అయ్యాడు, ఫారూక్ అండ్ అక్రమ్ ప్లేయింగ్. వెల్ బ్యాటింగ్ మామా, 34 రన్స్. శ్రవణ్ బ్రో లాస్ట్ 2 ఓవర్లు సూపర్ వేసినావు అంటే ఇంకా వెళ్ళలేదు బ్రో మొత్తం అంటుండు. కష్టంలే. 4 సూపర్ షాట్ శ్రవణ్. షాట్ 4 బ్యాటింగ్ అక్కి. మస్త్ ఆడినా. ఇంకా ఎవరైనా ఒక్కటి ఎక్కడ సూపర్ మ్యాన్. సో మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయినాం. అంటే మ్యాచ్ ఎట్లా ఓడిపోయినాం అంటే మొత్తం 191 స్కోర్ వాళ్ళది. 191లో 50 ఎక్స్ట్రాస్ ఉన్నాయి మాది. 50 ఎక్స్ట్రాస్ ఇచ్చారు మా వాళ్ళు. 50 ఎక్స్ట్రాస్లో దాంట్లో ఆల్మోస్ట్ 36 వైట్స్ ఉన్నాయి. 36 వైట్స్, మిగతా 14 లెగ్ బైస్. సో ఇక్కడే మేము మాకు డ్రాబ్యాక్ అక్కడే చాలా మేము ఓడిపోవడానికి రీజన్. మిస్ ఫీల్డ్ కూడా ఒక 20 ఉన్నాయి. మిస్ ఫీల్డ్ కూడా ఉన్నాయి. అదే అన్ని కలిపి ఇంకా ఇంజురీస్ అంటే ఇంకా ఉంటాయి. క్యాచెస్ కూడా మిస్ చేసారు. సో అదే మెయిన్ డ్రాబ్యాక్. మేము 191 స్కోర్ అయిన వాళ్ళది 13 రన్స్తో మేము ఓడిపోయినాం. ఆ 13 రన్స్ కూడా వచ్చేది, కానీ మనకి ఏంటంటే ఈరోజు వాళ్ళు ఎక్స్ట్రాస్ అంతా వేయలేదు మాలంతా. ఇంకొకటి మిడిల్ ఆర్డర్ కూడా ఈరోజు మాది కొంచెం వీక్ అయిపోయింది, మిడిల్ ఆర్డర్ లేదు. సో అలా ఓడిపోయినాం. సో లాస్ట్ మ్యాచ్ వాళ్ళతో 1 అయినాం, ఈ మ్యాచ్ ఓడిపోయినాం. సో ఓకే, ఒకటి వాళ్ళు ఒకటి మేము 1-1 ఫైన్. సో అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాం. నెక్స్ట్ మ్యాచ్ ఆడదామన్నారు, కానీ నెక్స్ట్ మ్యాచ్కి మా వాళ్ళు ఎవరు అవైలబుల్ ఉండట్లేదు. సో చూడాలి. సో అది. సో ఇప్పుడు ఈరోజు అయితే మ్యాచ్ అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరినాం. చిన్న డ్రింక్స్ తాగేసి, సాఫ్ట్ డ్రింక్స్ తాగేసి బయలుదేరినాం ఇంటికి. సో మరి నెక్స్ట్ మ్యాచ్. సో ఇంకొక వీడియో ప్లాన్ చేస్తున్నా. అరే వీడు మా వాడు రెడ్ బుల్ అయినా చూపించాలంట, చూపిస్తున్నాడు అయిపోయినది బెటర్. సో నేను లాస్ట్ వీడియో ఒకటి యూజర్ కార్ గురించి చేశాను, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో ఇంకో వీడియో, నెక్స్ట్ వీడియో ఏంటి అంటే యూజర్ కార్ కొనే ముందు టిప్స్, అంటే మనం ఏవేవి చెక్ చేసుకోవాలి, ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఇంకో వీడియో తీస్తున్నాను. సో ఆ వీడియో మీకు ఈ 2 డేస్లో అది కూడా చేసి అప్లోడ్ చేస్తాను. సో హోప్ ఎవరైనా డూయింగ్ గ్రేట్. సైనింగ్ ఆఫ్. Bye.